పోలవరం బ్యాక్ వాటర్ వల్ల బూర్గంపాడు మండలంలో సరిహద్దు ప్రాంతాలైన మోతేపట్టి నగర్, సారపాక, ఎంపీ రెడ్డిపాలెం, గోమూరు ప్రాంత ప్రజలు, రైతులు ప్రతి ఏటా ఆస్తి నష్టం, పంట నష్టంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని బూర్గంపాడు వాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు పోలవరం బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్న బూర్గంపాడు బీజేపీ అఖిలపక్ష నాయకులతో మా ఖమ్మం జిల్లా ఫోర్సెస్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. చుట్టుపక్కల గ్రామాలకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా చూసినట్లయితే భద్రాచలం సంబంధించిన వరద నీరు మాత్రం బూర్గంపాడు పక్కన సారపాక కూడా ఎక్కువగా వరద నీరు రావడంతో చుట్టుపక్కల పొలాలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రహదారులు వెళ్లే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పి ఇటు బీజేపీ నాయకులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు, కొత్తగూడెం సంబంధించిన బీజేపీ నాయకులు మనతో పాటు శ్రీనివాసరెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా సమస్య ఏంటి ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి గోదావరి ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. అధికారులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనలేకపోతూ ఉన్నారు. గతంలో కొంతమంది మంత్రులు ఉన్నప్పుడు భద్రాచలానికి కరకట్ట కట్టడం అయితే జరిగింది. కానీ బూర్గంపాడు మండలానికి వచ్చేవరకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు. ఇక్కడ నాయకుల లోపమా, స్థానిక ప్రజల లోపమా, లేకపోతే ఏం లోపం అనేది అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకంటే ఈ లోపం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి. వారం 10 రోజులు ముంపు ప్రాంతం నుంచి మెరక ప్రాంతాన్ని తరలిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ శాశ్వత పరిష్కారం అనేది పోలవరం వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పన్నారు. కానీ ఇంత మటుకు పరిష్కరించాలి జరగలేదు. ఈ ముంపు ప్రాంతాన్ని శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో చేస్తామని చెప్పి కేసీఆర్ గారు వచ్చారు. 1000 కోట్లు ప్రకటిస్తూ నేను కరకట్టని ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇంత మటుకు కరకట్టలేదు. పోలవరం ముంపు ప్రాంతానికి బూర్గంపాడు మండలం ఎక్కువ ఉంది. దానికి ప్యాకేజీ ఏమన్నా అవకాశం ఉంటే ప్యాకేజీ కూడా ఇప్పించి ఇక్కడ రైతులకి కానీ స్థానిక ప్రజలకు కానీ మెరక ప్రాంతం తరలించి న్యాయం చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను కూడా కోరుతూ ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా ఇక్కడున్న పరిస్థితులను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా ఈ బూర్గంపాడు సంబంధించి గతంలో కూడా చాలామంది మంత్రులు వచ్చారు, అదేవిధంగా జిల్లా అధికారులు వచ్చారు. చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం పనులు అయినాయా కాలేదు? సుందరయ్య కాలనీ, ఇటు భాస్కర్ నగర్, ఇటు మా పాత సారపాక, ఇంకొక మరికొన్ని 20 మోతే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉంటాయి. రైతులు నష్టపోతున్నారు, చిన్న సన్నకారు రైతులు నష్టపోతూనే ఉన్నారు. అధికారులు వస్తుంటారు, మంత్రులు వస్తుంటారు. ఎవరు వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఉండవు. ఇప్పుడు ఈ వర్షం వచ్చిన కొద్దిసేపు మాత్రం అడావడి చేస్తారు, పునరావాస కేంద్రాలు అంటారు, అవి అడావడి చేయటం తప్ప మిగతా టైంలో పట్టించుకోరు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఏదైతే బూర్గంపాడు ఉన్న ప్రదేశాల్లో మాత్రం కట్టి అదేవిధంగా ఇక్కడ పునరావాసాలకైనా ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకొని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, ఫోర్సెస్ టీవీ, బూర్గంపాడు నుంచి.